ఆస్తుల కోసం, డబ్బుల కోసం ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళ మదర్ రాసిన లెటర్ చూస్తే మాత్రం ఎవ్వరు విన్నా షాక్ అవ్వకుండా ఉంటారు. ఆ లెటర్ చదివి వినిపిస్తాను. దానికంటే ముందు వాళ్ళ సిస్టర్ ఒక మాట అన్నారు మొన్న ప్రెస్ మీట్లో. ఎవరు చంపారో వివేకాన్ని నీకు తెలియదా జగన్ అని. ఆ రోజు జగన్ని అడిగారు. అంటే ఏంటి, జగన్కి తెలుసు ఎవరు చంపారు, చెప్పడానికి మొహాట పడుతున్నాడు పాపం అంతే. ఈ రోజు విజయమ్మ గారు ఆస్తుల విషయంలో కూడా పైన దేవుడికి తెలుసు, కింద జగన్ కూడా తెలుసు అన్నారు. అయినా మొహాట పడకుండా ఆస్తుల్ని లాగేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటిదాకా ఇచ్చిన డబ్బులంతా షర్మిలకి డివిడెంట్ రూపేణా వచ్చిన డబ్బులే తప్ప ఆస్తులు ఎక్కడా పంపకం అవ్వలేదని చెప్పి ఆవిడ ఒక అడ్వకేట్ నోటీస్ రిలీజ్ చేశారు. ఒక్కసారి మీ అందరికీ అది చదివి వినిపిస్తాను, వినండి. క్లారిఫికేషన్. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణం వరకున్న ఆస్తులు కుటుంబ ఆస్తులే, అంటే కంబైన్డ్ ఫ్యామిలీ అసెట్స్. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులు నలుగురు మనవులకి సమానంగా పంచాలని వైఎస్ గారి ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది.